రక్షించబడుట ద్వారా వాళ్ళ హృదయము ఊడ్చి అమర్చి శుభ్రం చేయబడి ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, ఎలా ఉంటుంది? ఊడ్చి అమర్చి శుభ్రపరచబడి ఉంటుంది. ఆ హృదయం దానిని ఏమంటారనంటే, ప్రియ సహోదరి సహోదరా, నేను ఈ పూట మీకు కూడా నేర్పిస్తాను ఒక పర్యాయ పదముగా. ఏంటి? పదిలపరచబడటం. చెప్పండి, ఏమంటారు? పదిలపరచుకొనుట, పదిలపరచబడటం అంటారు. తర్వాత దానిలో పర్యాయ పదం ఏంటంటే తెరవబడుట, తర్వాత తెరుచుకొని ఉండుట, తెరుచుకొని ఉండుట అని అంటారు. తెరుచుకొని, తెరవబడి, పదిలపరుచుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు అనేది సమృద్ధిగా దిగొస్తాయి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నీ హృదయాన్ని, నీ మనస్సుని పదిలపరుచుకోవాలి. దైవజనులు యేసన్న గారు ఎప్పుడు ఆయన సువార్త సభలలో ఓ చక్కటి ఉపమానం చెప్పేవారు. మీకు చెప్తాను ఈ ప్రసంగానికి అనుకూలంగా. ఏమిటంటే, ఒక కొబ్బరి చిప్పు ఉందనుకోండి, ఒక కొబ్బరి చిప్పు, అది వర్షం పడేటప్పుడు బోర్ల పడింది అనుకో, మెండైన వర్షం పడిన దానిలోనికి ఒక్క చినుకు పడదట. అదే కొబ్బరి చిప్పు ఇట్లా తిరగబడింది అనుకోండి, చిన్న 4 చినుకులు పడ్డా, 4 చినుకులు పడ్డా అది ఫుల్లుగా నిండిపోతుంది, నిండి పొంగి పొర్లిపోతుంది. అలాగా నీ మనస్సు, నీ హృదయము ప్రభువుకి నీ మనస్సు, నీ హృదయము తెరవబడి ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? తెరవబడి ఉండాలి. పదిలపరుచుకోవాలి. పదిలపరుచుకొని ప్రభు ఎదుట నీ హృదయాన్ని అలాగా తెరచి ఉంచాలి. అక్కడ ఉపమాన రీతిగా లూకాసు సువార్త మనం చదువుతారన్నమాట. 11వ అధ్యాయం 25వ వచనం. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూసి, చూడండి, ఇంకా దాని గురించి మనకు వద్దు, కానీ ఇక్కడ హృదయము తెరచి పరచి శుభ్రపరచబడి ఉందట. అక్కడ మైనస్ గా కూడా మీతో చెప్తారు కొన్ని విషయాలు. తెరచి పరచి పదిలపరుచుకున్న నీ హృదయాన్ని, నీ హృదయంలో యేసయ్య కోసం కాంక్షతో ఎదురు చూడాలి. దేవుని వాక్యమును, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకము, దేవుని ప్రభావము నీ హృదయం నిండా నిండిపోయి ఉండాలి. అలాగ తెరిచి ఆశతో, కీర్తన భక్తుడు రాస్తాడు, అరుచు పిల్ల కాకి తన యొక్క తల్లి తండ్రి కోసం ఆశతో, ఆహారం కోసం నోరు తెరిచి ఎంతో కాంక్షతో ఎదురు చూస్తూ ఉంటుంది. సాయంకాలం లోపు వాళ్ళ తల్లి గాని తండ్రి గాని మొత్తం మీద 7వ చోట 4 పురుగులు ఏరుకొని తిన్నగా తీసుకొని వచ్చి దాని నోట్లో అలాగా పెడతాడు. అది తిని తృప్తిపరచబడి సంతోషంగా తన తండ్రి దగ్గర ఆనందిస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో తెరచి పరచి ఏంటి శుభ్రం చేసుకొని, దేని గురించి శుభ్రపరచుకోవాలి, దేని గురించి పదిలపరచుకోవాలి, దేని గురించి ప్రతిష్టపరచుకోవాలి. ఈ రోజున తెరచి పరిచిన హృదయములో దేవుణ్ణి ఆస్వాదించట్లేదంట, దేవుణ్ణి కోరుకోవట్లేదు, దేవుని ఇష్టపడట్లేదు, దేవుని ఆస్వాదించట్లేదట. ఏం చేస్తున్నారు? ఆ హృదయాన్ని కొంతమంది పిచ్చోళ్ళ కాళ్ళకి పెట్టుకుంటున్నారు, లేదా కొంతమంది పిచ్చోళ్ళు పిచ్చి పిచ్చి అన్ని పెట్టుకుంటున్నారు. ఈ తెరచి
పరిచినటువంటి దీని మీద తెల్లగా శుభ్రంగా ఉంది, తెల్లగా శుభ్రంగా ఉంది. ఏంటి అసలు దీని మీద నివాసం చేయాల్సింది ఎవరు? దేవుడు. పరలోకపు అనుభవాలు, పరలోకపు ఏంటి ఆ ఊసులు, పరలోకపు జాస, ఏంటి అభిషేకము, అగ్ని దీని మీద నివాసం చేయాలి. కానీ దీని మీద ఇప్పుడు ఏమేమి ఉంటున్నాయి అని అంటే నచ్చి మెచ్చినటువంటి డబ్బు, బంగారు, స్త్రీ, పురుషుడు, ఏంటి ఇంకా ఏంటి ఈ లోక సంబంధమైన ఏంటి ఆస్తులు, ఘనతలు, మహిమలు, ప్రభావాలు ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఆడు మీకు విషయం చెప్పనా, సాతానుగాడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాడు. నేను విడిచిన ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దామని తిన్నగా ఒకసారి వచ్చి వంగి చూశాడంట. హృదయం అయిపోయి, ఈ హృదయంలో ఏముంది, ఈ హృదయంలో ఏముంది అని సాతానుగాడు ఎలాగొచ్చి తోంగి చూశాడట. నీ హృదయంలో పదిలపరుచుకునే హృదయంలో ఏముండాలి తెలుసా? దేవుని అభిషేకంతో నింపబడి ఉండాలి. చెప్పకూడదు గట్టిగా, దేవుని అభిషేకంతో నింపబడి ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, దేవుని ప్రభావం ఉండాలి, దైవ సేవకుడు ఉండాలి, దేవుని గురించిన ఆశలు ఉండాలి. ఉన్నప్పుడు వాడు వచ్చి అలాగ తొంగి చూసినప్పుడు బాబోయ్ అని ఆ నుంచి తుర్రుమని పారిపోవాలి. కాకుండా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అంటే ఏమీ లేవంట. కొంతమంది పిచ్చి మంద, పిచ్చి పొరలు, బైబిల్ చదవరు, చర్చికి రారు, కనీసం ఆత్మ సంబంధమైన గీతాలు పాడుకోరు, దేవుని స్తుతి స్తోత్రం అనరు, యేసు రక్తం అనరు, ఏమీ వాళ్ళ హృదయంలో ఏం పెట్టుకోరు. ఆడు వచ్చి తొంగి చూసినప్పుడు నేను విడిచిపెట్టిన ఇల్లు ఎలాగుందని, ఏంటి శుభ్రంగా ఉందంట, ఊడ్చి ఉందంట, అమర్చి ఉందంట. ఉన్నటువంటి ఆ హృదయాన్ని వాడు వెళ్ళి తుర్రుమని వెళ్ళి, సాతానుగాడు పని ఏంటి తెలుసా? వాడికి భయం ఎక్కువ, పిరికోడు. బాబోయ్ నేను ఒక్కడిని వెళ్తే మళ్ళీ వీళ్ళు ఊడ్చి అమర్చి ఉన్నాడు, మళ్ళీ అభిషేకంతో నన్ను చంపేస్తాడేమోనని వాడికంటే చెడ్డమైన మరొక 7 దయ్యాలు తీసుకొచ్చాడు. చెప్పండి ఎంతమందిని? చెడ్డమైనటువంటి 7 దయ్యాలను తీసుకొచ్చి ఆ ఊడ్చి అమర్చి శుభ్రం చేసిన ఆ ఇంట్లోనికి తీసుకొచ్చాడు. ఈ రోజున నీ హృదయంలో దేవుని అభిషేకం లేకపోతే, దేవుని మహిమ లేకపోతే, దేవుడి వాక్యం లేకపోతే, దేవుని యొక్క సన్నిధి నీ హృదయంలో లేకపోతే, నీ హృదయం తెరచి పరిచి ఏంటి ఉన్నటువంటి నీ హృదయంలో విడిచి వెళ్ళినటువంటి దురాత్మ క్రియలు వచ్చి మరలా విలయ తాండవాడుతూ నాట్యం చేస్తాయి. కొంతమంది అంటూ ఉంటారు, మనం లోకంలో వింటూ ఉంటాం, నా మనసు వాళ్ళకి ఇచ్చా, నా మనసు వీళ్ళకి ఇచ్చా, నా మనసు అప్పుడప్పుడో ఇచ్చేసాను, ఇంకా లేదు అని అంటూ ఉంటారు. అసలు నీ హృదయంలో నివాసం చేయాల్సింది ఎవరు? నీ హృదయంలో ఏంటి పదిలపరచబడినటువంటి నీ హృదయం మీద నివాసం చేయాల్సింది ఎవరు? తుచ్చమైనవి కాదు కదా. మీతో చెప్తాను ఇంకొక మాట అనుభవపూర్వకంగా. మీరు ఏమైనా తెచ్చిపెట్టుకోండి, డబ్బా, బంగారా, ఈ లోకపు ఘనతల, మనుషుల్న, స్త్రీన, పురుషుడిన తెచ్చిపెట్టుకోండి. వాడికి ఈ లోకమంతా కూడా వాడి యొక్క అధికారం, వాడు అధికారి అయి ఉన్నాడు. వాడు వాటిని జయించగలుగుతాడు. దేవుని ఒక్కడే జయించలేడు వాడు. దేవునికి స్తోత్రం. ఏంటి నువ్వు దేవుని తప్ప ఏది తీసుకొచ్చి పెట్టుకున్నా నీ హృదయంలో, వాడు వచ్చి నివాసం చేసి వాటన్నిటితో ఏంటి టైఅప్ అయిపోయి వెంటనే వాటన్నిటిని వాడు స్వాధీనం చేసుకొని, అందుకే తిమోతిలోకి రాసినటువంటి పత్రికలో సకల దుర్మార్గతకి, సకల దుష్టత్వానికి కారణము ధనాపేక్ష అని వాక్యంలో రాయబడింది. తమను తామే కొంతమంది ఈ లోకపు దుర్మార్గతకు, దుష్టత్వానికి చోటిచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటికీ చోటిచ్చి వాళ్ళ హృదయాలలో నెమ్మది లేకుండా నశించిపోతున్నారని వాక్యంలో. పదిలపరుచుకో. దేనికోసం పదిలపరుచుకుంటున్నావు?
దేని గురించి ఏంటి ప్రతిష్ఠించుకుంటున్నావు? దేని గురించి నీ హృదయాన్ని తెరిచి పరిచి ఏంటి దేనికోసం ఆశతో కనిపెడుతున్నావు? ప్రతిరోజు ప్రతి దినం సూర్యుడు ఉదయించిన కాంచి కళ్ళు తెరిచిన ఏంటి ఆ క్షణం నుంచి మనిషి యొక్క ఆరాటం దేని గురించి తెలుసా? డబ్బు వ్యామోహం, డబ్బు వ్యామోహం తప్ప ఈ ప్రపంచంలో మరొకటి కనిపించట్లేదు. నీ హృదయపు కోవిల మీద, నీ హృదయపు కోవిలలో ఏంటి నివాసం చేసేది ఎవరు? ఏవి నివాసం చేయాలి? ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో సముఖములో ఏంటి నీ హృదయాన్ని తెరచి ఏంటి పదిలపరుచుకొని ప్రభు సన్నిధిలో ఆశతో కనిపెట్టి దేవుని సన్నిధి వైపు ఏంటి కాంక్షతో కనిపెట్టగలిగితే ఆయన యొక్క మహిమా ప్రభావాలతో దిగివచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. ఆయన మహిమా ప్రభావాలతో దిగివచ్చునుగాక. ఈ తెరచి పరిచి ఆశతో వేడుకున్నటువంటి కోరుకున్న ఆశపడిన వారి దగ్గరికి ఏ ఆశీర్వాదాలు దిగొచ్చాయో, ఎవరు ఇలాగ తెరచి పరిచి ఏంటి కాంక్షితో ఉన్నారో 1, 2, 3, 4, 5, 6, 7 మాటలు చెప్పను గాని సమయం కొలది చెప్పి ముగిస్తానే. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాగలేదులే నీ ప్రియుల దేహాలను, అగ్ని బలము చల్లారేలే శత్రు సమూహము అల్లాడేలే. అగ్ని బలము గ్లోరీ శత్రు సమూహము అల్లాడేలే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే, నా స్తోత్ర బలులను నీకేనయ్యా. నీవు నా స్తోత్ర బలులను నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నానువనువు నిన్నే ప్రస్తుతించెడి కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. లూకాసు సువార్త మనం 2వ అధ్యాయంలో బాగానండి. అప్పటికే యెషయా భక్తుడు వేల సంవత్సరాల నుంచి ప్రవచన పూర్వకంగా ప్రవచిస్తూ వచ్చారు భక్తులంతా. ఏమనంటే, మనందరి కోసం రక్షకుడు జన్మిస్తాడు, మనందరి కోసం లోక రక్షకుడు జన్మిస్తాడు. కన్యకలందరూ కనిపెట్టండి, కనిపెట్టండి, ఏంటి మెస్సయ్య మీ గర్భాన జన్మిస్తాడని ప్రవక్తలందరూ ప్రవచిస్తూ వచ్చారు. ఈ మరియా బెత్లెహేము, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలో స్త్రీలు కన్యకలైనటువంటి వారందరూ, వివాహం కానిటువంటి కన్యకలందరూ బాగా
తన సొంత తండ్రి ముఖం కూడా చూడట్లేదట. తన సొంత తమ్ముడు అన్న ముఖం కూడా చూడకుండా ప్రతి దినము ప్రార్థన బైబిల్ యెషయా గ్రంథం తెరిచి చదువుతూనే ఉన్నారంట. ఎందుకో తెలుసా? నా గర్భాన రక్షకుడు పుట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నా గర్భాన రక్షకుడు పుట్టాలి, యేసు నా కడుపున పుట్టాలి, యేసు నా గర్భాన జన్మించబడాలని ఆశతో ఏంటి కనిపెడుతూ ఉన్నారంట. ప్రియ సహోదరి సోదరా, నీ హృదయాన్ని పదిలపరుచుకొని ఆశతో ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నానయ్యా, నీ సేవకుని ముఖాంతుల నుంచి నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడుతుండగా నా హృదయం తృప్తిపరచబడాలి, నాలో రక్షణ, నాలో పరిశుద్ధాత్మ, నాలో స్వస్థత శీఘ్రముగా జరగాలి. ఒక కాంక్ష అనేది నీలో ఉండాలి. మరియా జీవించిన దినములలో ఆ కన్యకలందరూ కూడా అలా కనిపెడుతూ ఉండగా, ప్రియ సహోదరి సోదరా, ఒక్కసారిగా వాళ్ళందరిలో ఇంకా మేలైనటువంటి వారిలో ఏ విధమైనటువంటి ఈర్ష్య, పగ, లోకాన్ని చూడకుండగా ప్రతీకారాలు, అబద్ధాలే కాని, మోసం చేసే మాటలే కాని ఏ ఒక్కరిలో కనిపించట్లేదు. వాళ్ళల్లో కూడా మేలైనది మరియా. ఆమె హృదయాన్ని పరిచి యెషయా గ్రంథాన్ని ఒకటే చదువుతూ ఆశతో కనిపెడుతుంటే ఒక్కసారిగా గాబ్రియేలు దూత దిగి వచ్చింది. చప్పట్లు కొడదాం గట్టిగా. మరియాను ధన్యురాలు, నీకు శుభము కలుగునుగాక, నీకు శుభము కలుగునుగాక. ఆమేన్. నీ హృదయాన్ని తెరచి పదిలపరుచుకున్నప్పుడు, దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నప్పుడు, దేవుని కోసము ఆశతో అరుచు పిల్ల, ఈ యొక్క పక్షి ఏ విధంగా తన తల్లి తండ్రి కోసం ఆశతో కనిపెడుతున్నట్లు నీవు కూడా యేసయ్య ప్రభావం కోసం, యేసయ్య మహిమ కోసం, యేసయ్య అభిషేకం కోసం, యేసయ్య రక్షణ కోసం, యేసయ్య స్వస్థత కోసం, యేసయ్య నీలోనికి దిగి వచ్చినట్లుగా, యేసుక్రీస్తు రక్షకుడుగా నీలోనికి దిగి వచ్చినట్లుగా నీ హృదయాన్ని పదిలపరచాలి. ఆడున్న స్త్రీలందరికంటే నేనంటాను, సంఘంలో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వీరందరికంటే నువ్వు ఎక్కువగా కృపను పొందాలి, నువ్వు ఎక్కువగా దేవుని కోసం ఆశపడాలి, నువ్వు ఎక్కువగా నీ హృదయాన్ని తెరచాలి. ఈ రోజున చాలా మంది హృదయాలు ఎలా ఉన్నాయి? సంకుచితపరచబడి ఉన్నాయి. మనస్సులో ఒకటి పెట్టుకొని పైకి యేసయ్యా 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 అంటావు. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నువ్వు ఒక పాట పాడుతున్నావంటే ఆ పాటలో విశాలపరచబడినటువంటి హృదయముతో దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. ఈ రోజున మరి చాలా మంది హృదయాలు తెరవబడినయా లేకపోతే మోయబడిన బ్రతుకులు, మోయబడిన అనుభవాలు సంకుచితపరచబడ్డాయి. దైవజనుడు పౌలు గారు అదే అంటాడు, నేను ఏ అరామారా లేకుండా మాట్లాడుతున్నాను. మీ హృదయాలు సంకుచితపరుచుకోకండి, మీ హృదయాలు విశాలపరుచుకోనండి. మీ హృదయాలను విప్పుకొని విశాలపరుచుకొని విశాలమైన మనస్సుతో దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి దేవుని కనిపెట్టండి. అప్పుడు మరియా దగ్గరికి అన్ఎక్స్పెక్టెడ్ గా దేవదూత దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. మరియాను ధన్యురాలువి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి, రాసుకోండి. నువ్వు ధన్యురాలువి. అనేక తరముల వారు, అనేక యుగముల వారు ఇదిగో నిన్ను ధన్యురాలు అంటారు. ఏమిటో ఈ శుభవచనం? లోక రక్షకుడు నీ గర్భాన జన్మిస్తున్నాడు. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరు యేసు. చెప్పండి, ఏం పేరు? ఆయన పేరు యేసు. అందరు గట్టిగా చెప్పండి, ఆయన పేరు యేసు.
ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ చరిత్ర ప్రకారంగా చూస్తే ఏంటి, అప్పుడున్నటువంటి యెషయా ప్రవక్త ప్రవచించినట్లు, యోబు ప్రవచించినట్లు, కీర్తనకారుడు ప్రవచించినట్లు, యాకోబు ప్రవచించినట్లు ఏంటి, దేవుని సన్నిధిలో ఎవరు కనిపెడుతూ వచ్చారో యోవేలు ప్రవక్త కూడా ప్రవచించాడు. ఏమని తెలుసా? అంత్య దినములలో సకల మానవ జాతి మీద పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాలు ఇవే. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆశతో నీ హృదయాన్ని పదిలపరుచుకోవాలి. నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకొని పదిలపరుచుకొని దేని ఇక వేరే ఒక దాని కోసం కాదు, వేరే ఒక ఊసు, వేరే ఒక జాస, వేరే ఒక వాటిని బట్టి కాదు, నువ్వు నీ మనస్సు, నీ యొక్క ప్రాణము, నీ యొక్క జాస, నీ ఆశ అంతా కూడా ప్రభు కోసం పదిలపరచు. అంటే విశాలపరుచుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏంటి, కనిపెట్టినప్పుడు తప్పనిసరిగా దేవుడు అనుగ్రహం, దేవుని యొక్క ఐశ్వర్యం, దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి, నీ హృదయంలోనికి యేసుక్రీస్తు జన్మించునుగాక. ఇప్పుడు నీ హృదయము ఎలా ఉందంటే మూయబడి ఉంది. సంకుచితాలు, కోపంతోను, ఈర్ష్యతోను, పగలతోను, ప్రతీకారాలతోను, వ్యసనాలతోను, కుళ్ళుతోను ఏంటి, దుర్బుద్ధితోను, దుష్టత్వంతోను, అన్నిటితో ఏంటి మూయబడి ఉంది. ఆ హృదయంలో కొంచెం కూడా దేవునికి స్థలం లేదు, దేవుడు నివాసం చేయడానికి స్థలమే లేదు. పాస్టర్ గారు మేము ఎందుకు వచ్చామా? పాస్టర్ గారు మరి దేవుని కోసం వచ్చిన నీవు దేవుని గురించి నీ హృదయాన్ని తెరచాలి, పదిలపరిచినప్పుడు అప్పుడు తప్పనిసరిగా దేవుడు నీవు మరియా దగ్గరికి దిగి వచ్చినట్లుగా, ఏంటి మరియా గర్భంలో జన్మించబడినట్లుగా నీ హృదయంలోనికి యేసుక్రీస్తు ఆయన జన్మించునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. కనుక మరి ఈ రోజున నీ హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. నీ హృదయాలలో అసలు ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవా? ఏంటి ఊడ్చి తెరచి పరచి ఏంటి అమర్చి ఏంటి పదిలపరుచుకొని ఉన్నావు? దానిలో ఏ పూటైనా కొంచెం సేపు వాక్యం చదివేవా? కాసేపు ప్రార్థన చేసేవా? లేకపోతే యేసు కోసం ఒకటే పరితపించేవా? యేసయ్యా నా హృదయంలో ఉండయ్యా, యేసయ్యా నా హృదయంలో ఉండయ్యా. ఏ రోజైనా ఆశపడ్డావా? దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి నీలో ఉందా? దేవుని పరిచర్య గురించి, దైవ సేవకుని గురించిన ఏంటి ఆలోచన, ఆ ధ్యాస నీకున్నదా? లేదు. ఎప్పుడు ఏముందనంటే ఏంటి, వండుకోవటం, తినటం, నిద్రపోవటం, వండుకోవటం, తినటం, పనికి వెళ్ళటం, రావటం, ఇంక ఇది తప్ప బిజీ షెడ్యూల్ ఇంకోట్లేదు. ఏంటి ఈ రోజున మనిషి మనుగడ అలా కొనసాగించబడుతుంది. అందుకని సాతానుగాడు ఏమంటున్నాడంటే, ఊడ్చి శుభ్రం చేసి ఉన్నాడు, అమ్మో నాకంటే చెడ్డవైన 7 దయ్యాలు తీసుకొద్దాం. ఆ 7 దయ్యాలు ఏంటి అంటే ఏంటి, శోధకుడు, వేధించువాడు, రోగి, ఏంటి ఇలాగ బాధించువాడు, ఇబ్బంది పెట్టువాడు, ఏంటి భయంకరం కలవరపరచువాడు, ఇలాంటి ఏంటి రకరకాల చెడ్డవని ఆ విధమైనవన్నీ కూడా వచ్చి వాటిలో నివాసం చేయక ముందే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెబుతున్నాడు, నీ హృదయాన్ని ప్రభు కోసం పదిలపరచు. దేవునికి స్తోత్రం. చెప్పాలండి హల్లెలూయా, హల్లెలూయా. మరియా తన మనసంతా అనేక సంవత్సరాలుగా తన చిన్నతనం నుంచి కూడా రక్షకుడు పుడతాడని వాళ్ళ అమ్మగారు చెప్తే, ఏంటి రక్షకుడు జన్మిస్తాడని ఏంటి అక్కడ ఉన్నటువంటి కన్యకలందరితో చెబితే, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ప్రభు కోసం కనిపెడుతూ తెరచి పరిచిన హృదయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడునుగాక. సెకండ్ వన్, రెండోది తెరచిన బలిపీఠము. చెప్పండి ఏంటిది? అందరు స్వరమే చెప్పండి ఏంటిది? తెరచిన బలిపీఠము. తెరచిన బలిపీఠం మీద అర్పణ అంగీకరించబడాలి. చెప్పండి ఏంటిది? అర్పణ
అంగీకరించబడాలి. రాజులు రాసినటువంటి మొదటి పుస్తకంలో అక్కడ ఏలియాకి అహాబు రాజుకి ఒక గొప్ప పోరాటం జరుగుతున్నది. అక్కడ బయలు ప్రవక్తలు ఉన్నారు, బయలును ఆరాధించువారు ఉన్నారు. బాగానండి, బయలును ఆరాధించువారు ఉన్నారు. యెహోవాని ఆరాధించే ఏలియాతో ఉన్నటువంటి జీవము కలిగిన దేవుని సేవించే భక్తులందరూ ఉన్నారు. వర్షాలు పడట్లేదు, దేశమంతా శపించబడుతుంది. ఏలియా చెప్పాడు, నీ విగ్రహారాధన వలనే దేశం పాడైపోతుందని. అహాబు అంటాడు, నువ్వు ప్రార్థన చేయటం వల్లనే ఇలా పాడైపోతుందని. ప్రియ సహోదరి సహోదరా, ఏది మంచి ఏది చెడ్డ అనేది రాజుకి వివేచన ఉండాలి కదా. ఏది మంచి ఏది చెడ్డ అని రాజు పరిపాలిస్తున్న రాజులకి వివేచన ఉండాలా లేదా? హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దేశం అంతా సుభిక్షంగా, సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా ఉండాలి. ఏంటి, ప్రతి ఇళ్లలో తాగి తందనాలాడి కొట్లాడుకొని గుద్దులాడుకొని సావంట్రా మీరు అని చెప్పేది ప్రభుత్వమేనా? సరైన ప్రభుత్వమేనా? ఆ రాజుకి ఇంకిత జ్ఞానం ఉండొద్దా? ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలిస్తున్న వాడికి కూడా ఇంకిత జ్ఞానం ఉండొద్దా? ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్ షాపులు ఓపెన్ చేసి ఆడే తినండి, ఆడే తాగండి, ఆడే పడుకోండి, ఆడే డొల్లాడండి, భార్య పిల్లల్ని పట్టించుకోవద్దు అని విచ్చలవిడిగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ పాడైపోయింది. భయంకరమైనటువంటి వరస్ట్ అయినటువంటి గవర్నమెంట్ వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్ షాపులు ఓపెన్ చేసి మగోళ్ళంతా మురికాలంలో పడ్డారు. నేను చూశాను, బాబా ఒక పంది ఉన్నట్లుగా మురికాలలో ఉంటే నాకు కళ్ళు బెల్లి. ఏం గవర్నమెంట్ రా ఇది? అంతకుముందు ఉన్నటువంటి, నాకు పక్షపాతం లేదు, నాకు ఎవరు, మన గవర్నమెంట్ అంతా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఏ కొంచెమన్నా లేదు. ఇళ్లలో స్త్రీలు సంతోషంగా ఆనందంగా జీవించాలి, పెట్టాలి, పట్టిన ఆహారం పెట్టాలి, అనేక పథకాలు ఇవ్వాలి, వాళ్ళని సంతోషం పెట్టాలనేది ఉండాలి. కానీ ఇవన్నీ కూడా వచ్చి రాలేదు. ఇట్లాగా ఆహాబు కూడా ఇట్లానే చేస్తున్నాడు. ఏలియా రోషం వచ్చేసేరే తప్పరా, మీరు చేస్తున్న వాళ్ళ దేశం అంతా పాడైపోతుందని చెప్తే ఏంటంటే కాదు, మనం ఒక బలిపీఠం కడతాడు. ఆ బలిపీఠం మీద మీ ప్రార్థన నిజమైతే మీ దేవుడు మీ ప్రార్థన ఆలకించి బలి అంగీకరిస్తే మీ దేవుడు గొప్ప. మా బలులు, మా యొక్క ఆ జపాలు, పూజలు ఆచరిస్తే మా దేవుడు గొప్ప అని ఒక బలిపీఠం మీద ఒక ఎద్దుని వధించి అలాగా పెట్టారట. హల్లెలూయా. అలా పెడితే ప్రియ సహోదరి సోదరా, ఆ యొక్క బలిపీఠం చుట్టూ బయలు ప్రవక్తలందరూ ఎగురులాడుతున్నారు. ఒకటే రాత్రి మగడు దిగు 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 అని ఒకటే భజన చేస్తున్నారు. ఎంత భజన చేస్తున్నా అసలు అగ్ని దిగి రావట్లేదు, అర్పణ అంగీకరించబడట్లేదు. తెరచిన బలిపీఠం అనగా మీకు ఆత్మీయ అర్థాలు కూడా చెప్తాను, బాగా వినాలి. తెరచిన నీ హృదయం బలిపీఠం అనగా నీ హృదయము, తెరచిన నీ బలిపీఠం మీద నీ అర్పణ దేవుడు అంగీకరించునుగాక. ఆమేన్. భజన ఎవరికి? బయలుకు భజన చేస్తున్నారు. ఎంత భజన చేసినా అగ్ని దిగిరాలి. పలానా టైం దాకా పెట్టాడు ఏలియా, ఆ టైం మించిపోయినా గానీ రాలేదు. మించిపోయినా అగ్ని దిగిరాలి. పాడైపోయి కదిలిపోయిన బలిపీఠాన్ని ఏలియా ఏం చేస్తాడు తెలుసా? శుభ్రంగా దాన్ని మరలా కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా కందకంతోవి నీళ్లు పోసి గింజలు వేసి రాళ్లు కట్టి కట్టెలు పేర్చాడు. పేర్చి ఈ కట్టిన తెరచిన ఈ బలిపీఠం మీద చక్కగా మరలా ఎద్దుని వధించి పెట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇప్పుడు నీ సేవకునైనటువంటి నా ప్రార్థన ఆలకించండి అని ప్రార్థన చేస్తూ 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 ఉండగానే పరలోకం నుంచి అగ్ని దిగి రాని వచ్చింది. చప్పట్లు కొట్టి గట్టిగా, బలమైన అగ్ని దిగి రాని వచ్చింది, బలమైన అగ్ని దిగి రాని వచ్చింది, బలముగా అగ్ని దిగి వచ్చాను.
ఏంటి? కందకము త్రవ్వి చుట్టూరు నీళ్లు పోస్తే నీళ్లు ఆవిరైపోయినాయి. బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ బలి పశువు ఏంటి? బూడిదగా మార్చబడిపోయింది. చెప్తాను, మీ అందరికి చెప్తాను, శ్రద్ధగా. తెరచిన బలిపీఠము నీ హృదయము మారాలి. ఆ బలిపీఠం మీద ఒక అర్పణ అంగీకరించబడాలి. ఆదాముకి 2 కొడుకులు ప్రారంభంలో. చెప్పండి, పేర్లు చెప్పండి, పేర్లు చెప్పండి. ఆదాము కొడుకుల పేరేంటి? నోరు తెచ్చి చెప్పండి. బైబిల్ చదవమన్నా మిమ్మల్ని కొడతా ఇంటికి వచ్చి. స్త్రీలు లేని పురుషులు లేని మీరందరూ బైబిల్ చదవండి. ఇంటింటిగా 2 అధ్యాయాలు బైబిల్ చదవండి. బైబిల్ చదవండి. 2 అధ్యాయాలు. నిద్ర మోకాన్ని లేవగానే సెల్ ఫోన్ చూడకుండా బైబిల్ చదవండి. ఆదికాండ నుంచి బైబిల్ చదవండి. ఆదాము కొడుకుల పేర్లు చెప్పండి. గట్టి చెప్పే అమూల్యన్వాన, గట్టి చెప్పు, గట్టి చెప్పు. చెప్పండి, ఆదాము కొడుకుల పేర్లు ఏంటి? హేబేలు, కయ్యోను. ఏంటి? హేబేలు చిన్నవాడు, దేవునికి ఇష్టుడు. కయ్యోను ఎవరు? రెబలిస్ట్. కయ్యోను ఎవరు? రెబలిస్ట్. ఎందుకు రెబలిస్ట్గా మారాడు అని అంటే బాగా చెప్తాడు. తను అర్పణ దేవుని దగ్గర తీసుకొచ్చాడు. కయ్యోను అర్పణ దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఆ అర్పణ ఇంకా మీరు ఇప్పుడు అర్పణ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళు అర్పణ తెచ్చారు. అర్పణ. ఏలియా అర్పణ బలిపీఠం మీద, తెరచిన బలిపీఠం మీద ఆయన అర్పణ అగ్ని దిగొచ్చాడు. బాగా నీ అర్పణ, ఈ అర్పణలో అనేకమైనటువంటి సంగతులు, విషయాలు మీతో చెప్తాను. అర్పణ అనగా నీ కోరిక, నీ ఉద్దేశం, నీ ఆశ. నీవు అనుకున్నావు ఇల్లు కట్టాలి ప్రభా, పెళ్లి చేయాలి ప్రభా, అయ్యా అది కావాలి ప్రభా. ఇదేంటంటే ఒక అర్పణ. చెప్పండి, ఏంటిది? ఇది అర్పణ. దీనిలోనే అర్పణకు కానుక, 10వ భాగం, ఏంటి 10వ భాగం బియ్యం, ఏంటి 10వ వంతు, ఇవన్నీ అర్పణకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇవి దేవుడు అంగీకరించాలి. దేవుడు అంగీకరించాలి. అంగీకరించలేదనుకో, నీ హృదయం మీద దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ప్రసన్నత దిగిరావట్లేదని అర్థం. ఈ ఏలియా ప్రార్థన చేయగా తెరిచిన ఈ బలిపీఠం మీద బలమైనటువంటి అగ్ని దిగి వచ్చాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి? ఈ హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడి, కయ్యోను అర్పణ అంగీకరించబడ కారణం ఏంటంటే ఏంటి? ఈ హేబేలు అర్పణ దేవుడు అగ్ని దిగి వచ్చి అంగీకరించడం, హేబేలు ఈ కయ్యోను స్పష్టంగా చూసి వాడిలో అసూయ పుట్టింది, కక్ష పుట్టింది. అరే దేవుడు కదా అర్పణ అంగీకరించింది, ఏదన్నా కోపం ఉంటే దేవుడి మీద తీర్చుకోవాలి. పాస్టర్ గారు ఏం చేస్తాడు? హృదయపూర్వకంగా దేవుని సేవిస్తున్న అయ్యండి, ఆశీర్వదించబడుతున్న వాడు ఏం చేస్తాడు? ఈ రోజున కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య కానివ్వండి, అక్క చెల్లెల మధ్య కానివ్వండి, లేకపోతే సంఘంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఒకడు హెచ్చుగా అవ్వటం, ఒకడు తగ్గుగా ఉండటం, తగ్గుగా ఉన్నవాడు హెచ్చుగా ఉన్నవాడిని చూసి కుళ్ళుకుంటున్నాడు. ఏంటి? తగ్గుగా ఉన్నవాడు హెచ్చుగా ఆశీర్వదించబడుతున్న వాడిని చూసి వ్యసన పడుతున్నాడు. కొంచెం మంచి బట్ట బట్టి మంచిగా ఉండి కొంచెం బాగా తిరుగుతున్నారు అనుకున్న వాళ్ళని చూసి ఒకటే వ్యసన పడుతున్నారు. దేవుడు కదా వాళ్ళని ఆశీర్వదిస్తుంది, దేవుడు కదా వాళ్ళని దీవిస్తుంది, దేవుడు కదా వాళ్ళ అర్పణ అంగీకరిస్తుంది. మరి మధ్యలో ఈ హేబేలు ఏం చేశాడు? హేబేలు కదా ఇతని అర్పణ అంగీకరించింది. ఒక్కసారి కర్ర తీసుకొని పడబడమని కొట్టి హేబేలు చంపేసి, ప్రియ సహోదరి సోదరా, చంపేసి ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. కానీ అర్పణ అంగీకరించబడిను,
వీని అర్పణ అంగీకరించబడలేదు. వీడికి నొసట దేవుడు ఒక గుర్తు వేసాడట. దినములన్నీ కూడా భయంకరమైన దుక్కి దున్నుకొని శపించబడిన బ్రతికాడు. శాపము, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, ఆవేదనలు, నిట్టూర్పుల మధ్యలో. ఎందుకు ఈ మాట చెబుతానంటే, ఏలియా అర్పణ అంగీకరించబడింది. తెరచిన బలిపీఠము, నీ బలిపీఠము చెదిరిపోయింది. బయలు ప్రవక్తలకి చోటిచ్చి, బయలు దేవతలకు చోటిచ్చి, పాసి గారితో పని ఉండదు ఈ మధ్య. ఇంకా వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళే సౌల్లాగా బలర్పించుకోవటం, వాళ్ళకు వాళ్ళే అనుకోవటం, వాళ్ళలో ఇక దైవ కార్యాలే లేవు కొంతమంది దగ్గర. దేవుని ఆలోచన గాని, దేవుని నిర్ణయాలు గాని, దేవుని యొక్క సేవకుడు అడుగుపెట్టే విషయాలు గాని అక్కడ ఏమి జరగట్లేదు. ప్రియ సహోదరి సహోదరులు, ఎంత ఏంటంటే కయ్యోని యొక్క సంతతిగా మార్చబడిపోతున్నారు భయంకరమైన శపించబడిన అనుభవంతో. దేవుని ద్వారానే సృష్టించబడ్డారు, దేవుని ద్వారానే వచ్చారు, కానీ అక్కడ దేవుని ద్వారానే విసర్జించబడుతున్నారు. ఈ బయలు ప్రవక్తల్ని ఆచరించి బయలను కోరుకొని బయలు ద్వారా ఏం జరిగిందంటే ఆడ బలిపీఠం అంతా పాడైపోయింది. నీ హృదయము చెడిందా, పాడైపోయిందా, కదిలిపోయిందా? ఏ బయలు ప్రవక్తలకి స్థలం ఇచ్చావో, ఏ బయలు నీ మీద ఆచరిస్తుందో, ఏ బయలు నిన్ను వేలుబడి చేస్తుందో, నువ్వు ఒకసారి ఆలోచన చేసుకొని వాటన్నిటిని విసర్జించి నీ బలిపీఠాన్ని ఏలియా కట్టుకున్నట్లుగా నీ మనస్సును కట్టుకోగలిగితే ఈ డిసెంబర్ మాసం నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ నూతనమైనటువంటి వసంతంగా నీ హృదయం మార్చబడినట్లుగా నీ హృదయాన్ని మరలా నువ్వు బాగు చేసుకొని ఏలియాకి అవకాశం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడికి అవకాశం ఇవ్వాలి. దైవజనుడికి అవకాశం ఇచ్చి, నా హృదయాన్ని తెరిచేనయ్యా, నా మనస్సును తెరిచేను, నా బలిపీఠాన్ని తెరిచేను, నా బలిపీఠం మీద అర్పణ ఉందయ్యా. నేను ఒకటి సమస్యలతో, కన్నీళ్లతో, ఆవేదనలతో, నిట్టూర్పులతో బాధించబడుతున్నానయ్యా. ఒక్కసారి నా కోసం విజ్ఞాపన చేయండి సేవకుడా అని అడిగితే, సేవకుడు ప్రార్థిస్తుండగాని నీ మీదకు అగ్ని దిగి వచ్చునుగాక, చపలగొడు గడిగా నీ మీదకు అగ్ని దిగి వచ్చునుగాక, నీ సమస్యలు హరించిపోవునుగాక, నీ కష్టాలు తొలగించబోనుగాక, నీ కన్నీళ్లు తొలగించబడునుగాక, దేవుని అగ్ని దిగి వచ్చునుగాక. నీ చెడిన బలిపీఠం బాగు చేయాలి. నీ హృదయాన్ని తెరచి నీ బలిపీఠాన్ని తెరుచుకో. తెరవబడినటువంటి నీ బలిపీఠం మీద అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఈ బలిపీఠం మీద అనేది అర్పణ లేకపోతే సంకుచితంగా అంటే బలిపీఠం ఖాళీగా ఉందనుకోండి, ఏమీ దిగిరాదు. యాజకుడు అర్పణ అంగీకరించలేదు, దేవుడు ఆ అర్పణ అంగీకరించలేదు. అపోస్తుల కార్యంలో దీనిలోనే లింకువాడు 2వ అధ్యాయం, ఈ 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం వరకు కూడా అక్కడ పేతురు వాళ్ళందరినీ గర్భించాడంట. మీరు ఇలాగ ఎంతకాలం మటుకు కనిపెడతా ఉంటారు? ఇక్కడ ఏలియా అదే మాట అన్నాడు. ఏమని? ఎంతకాలం మటుకు 2 తలంపుల మధ్య మీరు కొనసాగుతారు? ఎంతకాలం మటుకు 2 తలంపుల మధ్య మీరు ఇలాగ వ్యసన పడుతూ ఉంటారు? పేతురు భక్తుడు కూడా లేచి ఇదే అంటాడు. ఏమంటాడు తెలుసా?
మీరు ఎంతకాలం యేసుక్రీస్తు ప్రవచించినటువంటి ఆ ఆత్మను పొందకుండా రెండు తలంపుల మధ్య ఏంటి ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ఎంతకాలం కనిపెడుతూ ఉంటారు అని గర్దించి ఆ 11 మందిలో ఒకడుగా లేచి గర్దించేసరికి వాళ్ళందరూ ఏక మనసుతో కనిపెడుతున్నారంట. ఎప్పుడైతే గర్దించాడో వాళ్ళ మనస్సులు తెరుచుకొని, వాళ్ళ హృదయాలు తెరుచుకొని ప్రభు తట్టు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగానే బలమైనటువంటి గాలి, బలమైనటువంటి ఆకాశం నుంచి ఒక అగ్ని దిగి రావటం వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. చప్పలు కొట్టి గట్టిగా, వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను, వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏంటి అంతకు ముందు ఎవరికి వాళ్ళు మూలంలో కూర్చొని పేబా స్తోత్రం అంటున్నారు. పేతురు ఎప్పుడైతే లేచి గర్దించాడో, ఎట్ట కాదు కనిపెట్టే విధం అలా కాదు అని గర్దించాడో, మరుక్షణం నుంచి వాళ్ళందరూ ఆ మేల్కొని చక్కగా వాళ్ళ హృదయాలు ప్రభు తట్టు తిప్పుకొని ప్రార్థన చేయటం ప్రారంభించారు. నీ బలిపీఠం పాడు చేసుకున్నారేమో, పాడైపోయిందేమో, మరలా సరిదిద్దుకోండి, చక్కబెట్టుకోండి, పశ్చాత్తాపడండి. పోయేదేమి లేదు, ఎవరేమో తిట్టరు, ఈగో పట్టుకోవద్దు. నేనెవరో తెలుసా, నా వంశం ఏంటి, నేను ఎలా బతికింది, ఇవన్నీ అవసరం ముష్టి డైలాగులన్నీ. దేవుని అగ్ని నీ దగ్గరికి రావాలి, దేవుని అభిషేకం నీ దగ్గరికి రావాలి, దేవుని ప్రభావం నీ దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు ఒక బలమైనటువంటి దేవుని పిల్లలుగా దేవుని అభిషేకం దిగి వచ్చి దేవునికి అంగీకారంగా మార్చబడదుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు దేవుని యొక్క బలి దేవునికి ఇష్టంగా మారి, ఏలి యొక్క బలి దేవునికి ఇష్టంగా మారి, ఆ 11 మంది యొక్క ప్రార్థన దేవునికి ఇష్టంగా మారి, అందుకని పరలోకం నుంచి దిగి వచ్చింది. ఎప్పుడు ఎలాగ దిగి వస్తుందంటే నీ హృదయం అనే బలిపీఠం తెరవబడాలి. చెప్పండి, ఎలాగా? బాగు చేసుకొని పదిలపరుచుకోవాలి. పదిలపరుచుకున్న నీ హృదయం మీదకి అగ్ని దిగి వచ్చునుగాక. థర్డ్ వన్, మూడో మాటగా తెరచిన హృదయంతో ప్రార్థించాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? స్వరమే చెప్పండి, ఏం చేయాలి? తెరచిన హృదయంతో ప్రార్థన చేయాలి. తెరచిన మనస్సు, తెరచిన హృదయంతో ప్రార్థన చేయాలి. నోటితో పెదవులతో ప్రార్థన చేస్తారు, ఇది కాదు దేవుడు కోరుకునేది. తెరచిన హృదయంతో, తెరచిన మనస్సుతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా మారుతుంది. నీ హృదయం నిండా కల్మోషమో ప్రతికూల పరిస్థితులన్నీ పెట్టుకొని ప్రార్థన చేసేవనుకో, నీ ప్రార్థన ఆలకించబడదు. తెరచిన హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అది ఎలాగా ఏంటి చెప్తాయినని బాగా. దీనిలో ఎగ్జాంపుల్గా హిజ్కియా, హన్నా. చెప్పండి, హిజ్కియా, హన్నా, వీళ్ళిద్దరి గురించి మనం ధ్యానం చేద్దాం. తెరచిన హృదయముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభు ఏమంటారంటే, దేవుని చిత్తం తెలియకుండగా ప్రభువా 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 అను ప్రతి వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ప్రభువా 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 అని నోటితో పలికే ప్రతివాడు పరలోక రాజ్యానికి పోడట. దేవుని చిత్తమును తెలుసుకొని ప్రార్థన చేయవాడు ఎవడో తప్పనిసరిగా వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ప్రార్థన నీ నుండి కూడా బయటికి వెళ్ళట్లేదు. మనసు నిండా విచారాలు పెట్టుకుంటాం, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయం.
మనస్సు నిండా పాపం పెట్టుకొని ఉంటావు, ద్వేషం పెంచుకొని ఉంటావు, అసూయ పెట్టుకొని ఉంటావు. ఏంటి నీ గుండెలు దాటి ప్రార్థన హృదయపూర్వకంగా ఏంటి మనస్సారా ప్రార్థన రాదు నీలో నుంచి. అరిసి ప్రార్థన చేసేది కాదు, అరిసి ప్రార్థన చేసేది కాదు. ఓపెన్ హార్ట్ తో ఏంటి తెరవబడిన హృదయంతో ప్రార్థన చేయాలి. అరా మరా లేని హృదయంతో ప్రార్థన చేయాలి. ఏ కల్మషం లేని హృదయంతో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ప్రభు ఆలకించునుగాక. ఆమేన్. దైవజనుడు వచ్చాడు, హిజ్కియా నువ్వు మరణం వచ్చున్నావు, నువ్వు బ్రతకో, నీ ఇంటిని నీ దీపాన్ని చక్కబెట్టుకో అని చెప్పాడు. తిన్నగా అక్కడి నుంచి వస్తున్నాడు. హిజ్కియా ఏం చేశాడు? ఏం చేసాడు? రే హాస్పిటల్కి పోదంట్రా, బతకరా అంట, చనిపోతున్నానంట అని కలవరపడిపోయి భయపడిపోలేదు. కానీ ఏంటి హృదయపూర్వకంగా ఆ అధ్యాయం ఆ మాటలు మీరు చదివితే ఆయన యొక్క ఓపెన్ హార్ట్ తో చేసిన ప్రార్థన క్లియర్ గా కానొస్తుంది మనకి. ప్రభా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఇదేంటంటే మనస్సులో ఏ ద్వేషము, ఏ పగ, ఏ ఈర్ష్య, ఏ ప్రతీకారం లేనటువంటి ఓపెన్ హార్ట్, ఓపెన్ ఏంటి తెరవబడిన హృదయం. నీ కృపతో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సన్నిధిలో సత్యముతోను, నీతితోను, న్యాయముతోను, యథార్థతతోను నేను ఎలాగ నడుచుకున్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి అని అడుగుతున్నాడు. ప్రభునే ప్రశ్నించాడు. ఒకసారి నీ డైరీ తీసి ఓపెన్ చేసి చూసుకోవా, ఒకసారి చనిపోతున్నానని కబురు పంపించావు అని ఎప్పుడైతే యేసయ్యే మాట్లాడుతున్నాడో, ఏంటి నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఈ విధమైన అనుభూతి నీలో ఉండాలి. ప్రభుతో ఎప్పుడు ఓపెన్ హార్ట్ తో ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో ముఖాముఖిగా నువ్వు మాట్లాడే ఆ మనస్సులో అరామారా స్థితి అనేది నీలో ఉండకూడదు. నీ మనస్సులో అరామారా స్థితి అనేది నీలో ఉండకూడదు. ఏ విధమైనటువంటి తాపెరుకం, ఏ విధమైనటువంటి ఏంటి ఆ కుళ్ళు కుతంత్రాలు అనేది నీ మనస్సులో ఉండకూడదు. తెరవబడిన హృదయం, తెరిచిన హృదయం. ఒక్కసారిగా ఏంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడా? ఏంటి దైవజనుడు ఆ ఇంట్లో నడిమిషాలకి వెళ్ళలేదో ఎండి దేవుని వాక్కు మరలా అతని దగ్గర దిగొచ్చి, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ మనిషి చచ్చిపోతున్నాడని చెప్తున్నావో పోయి మరలా ఆ మనిషి బ్రతుకుతున్నాడని చెప్పుకో. అదే మాట అయ్యా, ఇప్పుడే వెళ్ళి చెప్పాను చచ్చిపోతున్నావని, ఇప్పుడు మరలా వెళ్ళి చెబుతున్నాను, నువ్వు వెర్రోడిని అనుకుంటారు, నన్ను తిడతారయ్యా బాబు, నువ్వేం మనిషివి అనంటే, నువ్వేం దేవుడు అనంటే, లేదు వెళ్ళి చెప్పు. తిన్నగెళ్ళి మరలా నువ్వు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. చప్పులు కొడదాం గట్టిగా. నీవు అదిగో నీ కన్నీళ్లు దేవుడు చూశాడు, అదిగో నీ హృదయ ఆవేదన దేవుడు చూశాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నువ్వు ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమేన్. ఓపెన్ హార్ట్, ఇది తెరవబడిన హృదయము. చెప్పండి, తెరవబడిన హృదయంతో చేసే ప్రార్థన ఇది. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన తెరవబడిన హృదయంతో చేయాలి. అప్పుడు ఇది వెంటనే అంగీకరించబడుతుంది. లేకుండా మనస్సులో ఒకటే పెట్టుకొని ఆ పిచ్చ, ఈ పిచ్చ, అవి ఇవి, ఈ ధనాపేక్ష అండ్ అది ఇది మొత్తం పెట్టుకొని హృదయంలో ఏంటి ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం ప్రభు అంటే అస్సలు ఆలకించు. ఖురాన్లోను బైబిల్లోను వడ్డీకి ఇచ్చేవాడు, వడ్డీ తీసుకునేవాడు, కష్టపడకుండా డబ్బు తీసుకునేవాడు ఏంటి పరలోక రాజ్యానికి ప్రవేశించిన ఖురాన్లో రాయబడింది. రీసెంట్గా నేను కూడా విన్నాను. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. వడ్డీ కానీ వడ్డీ డబ్బులు తీసుకుంటా కానీ బ్రతికేవో నీ ఇల్లంతా రోగాలు పాలైపోయి ఆ డబ్బంతా హాస్పిటల్ పాలవుతుంది. కష్టపడి ప్రభు ఏం చెప్పాడు ఆదికాండంలో, చెమట వచ్చి కష్టపడి సంపాదించుకొని నువ్వు దాన్ని కూడబెట్టుకొని దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి తప్ప వేరే ఒకరికి ఇచ్చి
ఏంటి దాని ద్వారా మళ్ళీ పైన ఆ డబ్బంతా తెచ్చుకొని తింటూ ఉన్నామనుకో, ఊరికొచ్చిన డబ్బుతో జీవితం అంతా పాడైపోతే దేవుడికి అంగీకారం కాదు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. వాక్యంలో అదే రాయబడింది. వడ్డీలకు తీసుకోకూడదు, వడ్డీలకు ఇవ్వకూడదు. ఏంటి నీ కష్టార్జితం మీద నువ్వు నీ పిల్లలు తినాలి, బ్రతకాలి, ఎదగాలి. లేకపోతే పస్తులు ఉండాలి, పస్తుల్లో పనుకోవాలి. దేవుడు నిన్ను పస్తు పెట్టడు. ఎన్ని ఆకాశ పక్షులను చూడమన్నాడు. అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటినే పోషిస్తున్న వాడిని నేను సృష్టించుకున్న మిమ్మల్ని ఎందుకు పోషించను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు పోషించుకోను? నీ హృదయము తెరవబడాలి. ఇటువంటి అన్ని ఏమి ఉండకూడదు. అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు, పగలు ఉండకూడదు, ప్రతీకారాలు ఉండకూడదు, వడ్డీలకి ఇవ్వకూడదు. ఏంటి వడ్డీ డబ్బులు తినకూడదు. ఏంటి ఇంకా ఏంటి అయ్యా అబద్ధం ఆడకూడదు, కపటంగా ప్రవర్తించకూడదు, మోసం చేయకూడదు. ఏంటి ఇక్కడ మాటలు అక్కడ చెప్పకూడదు, కల్పించి 4 మాటలు ఏంటి ప్రచారాలు చేయకూడదు. ఇవన్నీ అబద్ధపు సాక్ష్యం అని అంటారు దాన్ని. ఏంటి ఇవన్నీ చెబితే పరలోక రాజ్యానికి వెళ్ళరు. నీ ప్రార్థన అంగీకరించబడు. నేను భక్తులే అని అనుకోడు దేవుడు, విశ్వాసే అనుకోండి. నిన్ను ఓపెన్ హార్ట్తో ఉండాలి. ఏంటి తెరవబడిన హృదయంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. ఆ మధ్య ఒక 10 సంవత్సరాల కిందట ఒంగోలు ఆ సైడు మన పాస్టర్లే ఎవడో ఒక ఎదవ ఏంటి ఫారినోడు ఒకడు వచ్చి, మీరు 10,000 కట్టండి, మీకు సంవత్సరానికి సరికి 1,00,000 ఇస్తామని చెప్పి. అది మీరు కూడా ఇనే ఉంటారు. మీరు ఇప్పుడు 10,000 కట్టండి, సంవత్సరం అయ్యేసరికి మీకు 1,00,000 ఇస్తామని చెప్పి. దానికి ఇక మీరు ఏంటి ఆ 10,000 మీకు రెట్టింపుగా డబ్బు వస్తుంది. కొన్ని కోట్లు జమ చేసి పాస్టర్లు, సంఘాల్లో విశ్వాసులు అందరి దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళ గడిసరికి వాడు అయిపోయి శివరాగరికి ఆ పాస్టర్లను కొట్టుకొని తీసుకెళ్లి బొక్కలు పడేసారు. మీరు కూడా ఇనే ఉంటారు ఆ విషయాలు. ఎందుకు ఈ మాట చెబుతారంటే, ప్రభు చిత్తము కానిది ప్రతిదీ కూడా నిలవబడదు, నిలవనేరదు. కనుక ప్రభు సన్నిధిలో మనము కడు భయభక్తులు కలిగి నీ తెరవబడిన హృదయముతో, చెప్పండి ఎలాంటి హృదయముతో? తెరవబడిన హృదయముతో కనిపెడితే రక్షకుడు నీలో జన్మించుగాక. తెరిచిన బలిపీఠం మీద నీ అర్పణ అంగీకరించబడునుగాక. తెరిచిన హృదయముతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించబడునుగాక. హన్నా కూడా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, అయ్యా ఈ నింద తొలగించు బాబు. పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే వచ్చింది. ఇక నా మనసులో ఏమి లేదు, దుఃఖం తప్ప ఏమి లేదయ్యా. నేను ఎవరి మీద కూడా నేను సాధించి సదవాయించి జయించుకునే పరిస్థితులు లేవు. నాలో ముందు అవమానం తొలగించని ఏడ్చుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థించింది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఆ పాస్ గారు ఆ రూమ్ లోంచి బయటకు వచ్చాడు. మాయ్ ఎందుకు ఏడుస్తున్నామాయ్? ఎడవగాక, ఇశ్రాయేలు దేవుడు నీ ప్రతి ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు దేవుడు నీ ప్రతి ప్రార్థన ఆలకించాడు. క్షేమంగా వెళ్ళు. నీవు చేసుకుని మనవి ఆయన నీకు దయచేయునుగాక. చప్పటి గట్టిగా, ఆయన నీకు దయచేయునుగాక. ఈ మందిరంలో చేసే ప్రతి ప్రార్థన ఆయన నీకు దయచేయునుగాక. ఆయన నీకు దయచేయునుగాక. ఆయన నీకు కార్యాలు చేయునుగాక. ఆయన నీ కార్యాలు సఫలం చేయునుగాక. తెరచిన హృదయంతో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించబడునుగాక. ఆమేన్. దేవుని యొక్క కార్యం అనేది వెంటే నీ పట్ల జరగాలంటే హృదయం నిండా అన్ని పెట్టి పెవ్వా అన్నావు అనుకో, పెబులేడు గీబులేడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మనసంతానేమో విచారాలు, భయాలు, లేదా కక్షలు, కుళ్ళులు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, ఎన్నో నాటకాలు, బోటకాలు, వ్యవహారాలు ఇవన్నీ పెట్టుకొని పెవ్వా
ఏంటి భక్తులు తెల్లసీర కట్టినంత మాత్రాన్ని పెద్ద భక్తులు అయిపోరు. హృదయం తెల్లగా ఉండాలి. ఆమేన్ చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, కపటం లేకుండా ఉన్నవాడు గలిబిలిగా ఫేస్ టు ఫేస్ నేనే ఎవరినైనా సరే మనసులో పెట్టుకొని డైరెక్ట్గా తిట్టేస్తాను, మళ్ళీ చార్జ్ చేసుకుంటాను. ఇంకా ఏ కోశాన లోపల కపటం పెట్టుకుని లేదా సంవత్సరాల తరబడి సాధించే పరిస్థితులు ఉండవు. అటువంటి మనసును దేవుడు కోరుకుంటాడు, ఇష్టపడతాడు. ఏంటి ఇలా కాకుండా అలాగ మనసులు అన్నీ పెట్టుకొని ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించబడదు, అంగీకరించబడదు. నీవు దేవునికి అంగీకారంగా మార్చబడదు. కనుక దేవుని సన్నిధిలో తెరుచు, పదిలపరచు. చెప్పండి, ఏం పరుచుకోవాలి? మన హృదయాన్ని పదిలం. చెప్పండి, ఏం చేసుకోవాలి? తెలంగాణలో ఒక భాష ఉంది, ఒక భాషతో కూడిన ఒక మాట ఉంది, పైలం. చెప్పండి, ఏంటిది అది? పైలం అంటే ప్రయాణం అని అర్థం వాళ్ళ భాష. పైలం దీన్ని ఏమంటారంటే, మనం ఇప్పుడు మూలపు వాక్యపు మాట ఏంటంటే పదిలం. చెప్పండి, ఏంటిది? పదిలం అంటే తెరవబడుట. చెప్పండి, ఏంటిది? తెరుచుకొనుట. తెరవబడుట, తెరుచుకొనుట, తెరిచి ఉంచుట పదిలం అంటే. ఈ పదిలముగా నీ హృదయం చేసుకోవాలి. ఎవరి కోసం? ఈ లోక సంబంధమైన ఏవి వాటి కోసం కాదు, కేవలము ఏంటి? యేసుక్రీస్తు కోసమే. ఆమేన్ హల్లెలూయా. అందరూ మోకరిస్తారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిస్తారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తుతి